నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ఈ గ్రంథాలయం ఉపయోగపడాలని చాలా రోజుల నుంచి గ్రూప్ ఎగ్జామ్స్ ఉన్నా, డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నా, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా కానీ అందరూ కూడా ఈ గ్రంథాలయంలో చదువుకుంటూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా కష్టపడుతున్న సందర్భం అందరికీ తెలుసు. ఇంతకుముందు తెలుసు, ఈ సంవత్సరం నుంచి కూడా తెలిసి ఉన్నది. అలాగే ఇక్కడ ఏదైతే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఉన్నాయని అనుకుంటున్నాం. ఒకవేళ ఏమైనా లేని పక్షం ఉంటే నూతన ఎన్నికైనటువంటి గ్రంథాలయ చైర్మన్ గారు మళ్ళీ చంద్రకాంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. మీకు ఏది కావాలనుకున్నా కానీ అవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ అవైలబిలిటీలో అనుకుంటున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అట్లాగే బెంచీలు, పుస్తకాలు, అక్కడ ఉండాల్సినటువంటి డైలీ న్యూస్ పేపర్స్, అలాగే రిక్వైర్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా మీరు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు ఆకుండా మీరు ఖచ్చితంగా మాకు ఇది కావాలి అని చెప్పేసి ఒక లెటర్ గ్రంథాలయ సెక్రటరీ గారికి అలాగే చైర్మన్ గారికి మీరు ఇస్తే అవన్నీ కూడా సమకూరుస్తారని అనుకుంటున్నాను. అట్లాగే నేను కూడా సొంతంగా ఏదైనా అవసరం ఉంటే కూడా గ్రంథాలయానికి అవసరం ఉంటే కూడా నేను సొంతంగా కూడా పుస్తకాలు కొనియడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ సంవత్సరం నుంచి కూడా నేను ఎప్పుడూ గ్రంథాలయానికి రాలేదు. ఆ గ్రంథాలయానికి వచ్చే సమయం కూడా లేకుంటే ఒకవేళ ఎగ్జామ్స్ అయినప్పుడు చాలా రిక్వెషన్ ఉంది, ఒకసారి విజిట్ చేయమని చెప్పడం కూడా జరిగింది. కానీ ఆ టైంలో నేను ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైంలో వచ్చేసి ఏదో మాట్లాడిపోయే కన్నా అదే ఇబ్బందిలో ఉంది. గ్రూప్ ఎగ్జామ్స్ మళ్ళీ అందులో కూడా మళ్ళీ నేను వచ్చి మాట్లాడడం బాగుండదు అనేది ఒక ఆలోచన ఉంది. ఏదైనా సరే జరిగిన సమయం గురించి ఆలోచించే కన్నా జరగబోయే సమయంలో మంచి పని చేయాలనే ఒక ఉద్దేశంతో గతం చూసుకుంటూ వర్తమానంలో ఏమవుతుందో ఆలోచించి భవిష్యత్తుకి ఏం చేయాలనే ఒక ఆలోచన విద్యార్థుల్లో ఉండాలి. ఈ దేశంలో అమాయకులకు కానీ, అజ్ఞానులకు కానీ, లేకపోతే చదవలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, చదవలేక పుస్తకాలు లేక గ్రంథాలయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు కూడా, విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. చదివే పరమావధిగా చదువుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులు ఇవాళ డబ్బు లేకున్నా, తల్లిదండ్రులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నా, కైకిలు చేసుకున్నా, వాళ్ళు ఏదో ఒక రకంగా ఫుడ్ పెట్టి బట్ట ఇచ్చినా కానీ పుస్తకాలు కొనలేని పరిస్థితిలో ఉంటే కూడా ఈ గ్రంథాలయం మరొక తల్లిగా ఇక్కడ సరస్వతీ దేవి ఉంటారు కాబట్టి మీకు వారు మరొక తల్లిగా ఇక్కడ మీకు అన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుచున్నాను. ఆ అమ్మవారి బిడ్డగా కూడా నేను కూడా ఆలోచించేది ఏంటంటే, ఒక సామాన్య మానవుడిగానే మీకు ఏదైతే కావాలని అనుకుంటారో అది చంద్రకాంత్ గారికి ఇవ్వండి. అక్కడ ఇస్తూ ఏదన్నా నాతో అవసరం ఉన్నా కానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీరు ఇస్తే మీకు 46 గంటల లోపల మీకు ఖచ్చితంగా మీకు సొల్యూషన్. ఈరోజు కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం కేంద్రంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ AIFTUల ఆధ్వర్యంలో బిక్కనూర్ RTSC బస్టాండ్ నుండి తహసీల్దార్ ఆఫీసు వరకు బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ ఆఫీసు ముట్టడి చేసి అనంతరం తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేసినారు. అనంతరం తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగారపు ఎల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ఆంజనేయులు, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ AIFTU రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ అనూసూయ, రాష్ట్ర నాయకులు కుర్తిలింగం, రాష్ట్ర నాయకురాలు వెంకటలక్ష్మి తదితరులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచిన బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ నేటికి అమలు చేయలేదు. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని గత నెల రోజుల పాటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మా 2 యూనియన్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంకు స్థానిక AIMLM ముద్దునిద్రలో ఉన్నారు. బీడీ కార్మికులు ఓట్లుతో అధికారి కణంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం BJP MLA గారు అసెంబ్లీలో బీడీ కార్మికుల జీవన భృతి విషయంలో మాట్లాడకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికీ తన ముద్దునిద్ర విడనాడి బీడీ పరిశ్రమలో పనిచేయు కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని, 2014 సంవత్సరం కటాఫ్ తేదీని తొలగించి పరిశ్రమలో పనిచేయు అందరికీ జీవన భృతి ఇవ్వాలని, లేనిచో రానున్న స్థానిక ఎన్నికలలో వీరికి తగిన బుద్ధి చెప్పాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
ఎందుకంటే బీడీ కార్మికులకు నెలకు 26 రోజులు పని, చేతి నిండా పని లేదు. నెలలో 10 రోజు కూడా పని లేదు. కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమ తెలియనిపోని ఆంక్షలు విధించింది. దీనిపలింతగా బీడీ కార్మికులకు ఉన్న ఉపాధి లేక వారి కుటుంబాలు అకాలీతో జీవిస్తున్నారు. అందుకని బీడీ కార్మికుల పోరాటం తీవ్రం కాకముందే అందరికీ 4-16 జీవన భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్. సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగారపు ఎల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. ఆంజనేయులు, రాష్ట్ర కోశాధికారి సయ్యద్, నాయకులు గంగాధర్, శీరిషమ్మంగ, ముదమ్మల్, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ కార్మిక సంఘం AFTU రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్. అనూసూయ, రాష్ట్ర నాయకులు కుర్తిలింగం, రాష్ట్ర నాయకురాలు వెంకట లక్ష్మి తదితరులు బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మా ఎవరు ఓ అంగన్వాడీ టీచరు, ఓ ఎంఆర్ఓనో, ఓ కలెక్టర్ జీతం అడుగుతుందంటే అది ప్రభుత్వ ప్రజల మీద పడే భారం. బీడీ కార్మికుల కూలి ఎవరు ఇవ్వాలంటే కార్మికుల శ్రమని చూసుకునే యజమాని ఇవ్వాలా అని యజమాని నుంచి ఈ ప్రభుత్వము జీవో 41 అమలు చేస్తలేదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము 2010లో కాంగ్రెస్ ప్రభుత్వము కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, దాని నాగేందర్ కార్మిక మంత్రిగా ఉన్ననాడే 41 జీవో వచ్చింది. మరి ఇప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇప్పటికైనా మాకు 4010 రూపాయల జీవన వృత్తి ఎలాంటి షరతులు లేకుండా ఇవాళ 2014 కట్ ఆఫ్ డేట్ తొలగించాలి. ఎందుకంటే 2014 కట్ ఆఫ్ డేట్ ఉండడం మూలంగా వాళ్ళ కొత్త వాళ్ళకి ఇవాళ పెన్షన్ రావడం లేదు. మనం ఏమంటున్నామంటే చివరికి మనం ఏం చెప్పదలుచుకున్నామంటే ఒక 100 మంది బీడీ కార్మికులు ఉన్నారనుకో, 100 మందిలో 30 మంది ఒరిజినల్ వాళ్ళకి వస్తున్నాయి, ఇంకొక 30 మంది డూప్లికేట్ వాళ్ళకి వస్తున్నాయి, ఇంకొక 30 మంది 2014 తర్వాత PM నెంబర్ రాని వాళ్ళకి వస్తున్నాయి. వస్తలేవు, అవునా కదా? 30 మంది ఒరిజినల్ వాళ్ళకి వస్తున్నాయి, 30 మంది డూప్లికేట్ వాళ్ళకి వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయి అది అందరికీ తెలుసు. లీడర్ల భార్యలకు, లేకుంటే ఈ పింఛని ఆ పింఛని తీసుకునే వాళ్ళకు, రకరకాల వాళ్ళకి వస్తున్నాయి. ఇంకా 30 మందికి మాలాంటి వాళ్ళకి రావడం లేదు. అంటే మేమేమంటున్నామంటే ఆ 30 మంది డూప్లికేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించి 30% బడ్జెట్ కేటాయిస్తే మనందరికీ 4010 రూపాయలు వస్తాయి. ఈ 4010 రూపాయలు ఎందుకు అడుగుతున్నాం? వాళ్ళ బీడీ కంపెనీలు లింగానే చెప్పిండు. ఒక కంపెనీ 3 రోజులు నడుస్తున్నది, ఒక కంపెనీ 4 రోజులు నడుస్తున్నది. పెద్ద పెద్ద కంపెనీలు, శివాజీ బీడీ కంపెనీ ఒకప్పుడు రాత్రి పైలు చేసేవాళ్ళు, 30 రోజులు పనిచ్చేవాళ్ళు. వాళ్ళ శివాజీ బీడీ కంపెనీ 9 రోజులలో ఇవాళ సాయంకాలం రేపు సాయంకాలం అంటే 5 రోజులే. అంటే 5 రోజులు, 4 రోజులు, 3 రోజులు అంటే ఏం తిని బతకాలా? మండు తిని బతకాలా? మంచినీళ్ళు తాగి బతకాలా? ఏమి తిని బతకాలా? కాబట్టి వాళ్ళ బీడీ కార్మికులకు ప్రత్యేకంగా ఉపాధి లేకుండా వాళ్ళ బీడీ పరిశ్రమ మీద రకరకాల ఆంక్షలు పెడుతున్నారు, రకరకాల షరతులు పెడుతున్నారు. ఇదే కేసీఆర్ కేంద్రంలో కార్మిక మంత్రిగా ఉన్ననాడే 2001లో బీడీ కట్టల మీద పుర్రెబొమ్మ వచ్చింది. ఆ పుర్రెబొమ్మ రావడం బీడీ సెట్లంతా మేము కంపెనీలు నడిపియమని పనిచేసారు. మేము ఎట్లా బతకాలని మేము రోడ్ల మీద కొట్లాడితే ఆ పుర్రెబొమ్మ ప్రెస్ లో చిన్నగా ఊపిరితిత్తుల బొమ్మ వచ్చింది. తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? బీడీ కట్టల మీద ఇల్లును ముట్టడి చేసినాము. అదే సదాశివనగర్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ పోతుండగా రోడ్డు మీద 4 గంటల సేపు నిలబెట్టినాం, రోడ్డు మీద అడ్డుకున్నాం, ఇస్తారా మీ సంగతి అన్నాం. గ్రామాలకు ఎమ్మెల్యేలని రానియమని చెప్పాము. అప్పటికి కేసీఆర్ దిగేసి వచ్చి 2015 మార్చిలో నేను 1000 రూపాయల జీవన వృత్తి ఇస్తానని ప్రకటన చేసిండు. ఎప్పుడు చేసిండు? జనవరి 29వ తారీఖు నాడు 2015లో ప్రకటన చేసిండు. అట్లా మనకు 1000 రూపాయలు 2015 మార్చిలో స్టార్ట్ అయినాయి.
అంటే తలా 1000 రూపాయలు ఇవ్వాలంటే 720 కోట్ల బడ్జెట్ కేటాయించాలా. 720 కోట్లు బడ్జెట్ కేటాయించకుండా 300 కోట్లు కేటాయించి చాట్లతో ఓసి కొట్లాడ పెట్టిండు. ఏం కొట్లాడ పెట్టిండు? అత్తకిస్తే కోడలికి అన్నాడు, కోడలికి ఇస్తే అత్తకి అన్నాడు. కొర్రీలు పెట్టిండు. అవునా కదా? అత్త కోడళ్ళ మధ్యలో కొర్రీలు పెట్టిండు. చాలా మంది అత్తలని ఊరు బయటకు వెళ్ళగొట్టిరు, ఇంట్లోకి వెళ్ళగొట్టిరు. అవమానం భరించలేక అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఈ 1000 రూపాయల భూప్రభుడు ఈ సంగతి ఏంటిది? ఈ 1000 రూపాయలతో కిరికిరని మళ్ళా కొట్లాడితే ఆనాడు మనం ఏమన్నాము? నీ ఇంట్లో 5 ఉద్యోగాలు ఉన్నాయి, కేసీఆర్ ఇంట్లో 5 ఉద్యోగాలు ఉన్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి, కవిత ఎంపీ, మరి కొడుకు కేటీఆర్ మంత్రి, హరీష్ రావు మంత్రి, సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడు. అంటే నెల వచ్చిందంటే మీ ఇంట్లో 12,50,000 జీతం మీరు తీసుకుంటే మా ఇంట్లో 1,000 రూపాయలు ఎట్లా ఇస్తామని మళ్ళా కొట్లాడితే అప్పుడు ఇంకా 200 కోట్లు కేటాయించిండు. 200 కోట్లు కేటాయించి ఏం చేసిండు? 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టిండు. 2014 ఫిబ్రవరి 28వ తారీఖు లోపు పిఎఫ్ నెంబర్ ఉన్న వాళ్ళకే 1000 రూపాయలు వస్తున్నాయి. అవునా కదా? 2014 మార్చిలో వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకి పిఎఫ్ నెంబర్ ఉన్న వాళ్ళకు రావడం లేదు. అది మెల్లగా 2018 దాకా జరుపుకొచ్చిండు. మళ్ళా 2018లో మళ్ళా ఇప్పుడే ఓట్లు వచ్చినాయి. మళ్ళా 2018లో మళ్ళా కేసీఆర్ 2016 ఇస్తా అని మాట్లాడిండు. మనం 2016 ఇస్తేనే ఓటేస్తామని అన్నమా? అయినంతలో అయిందే 2016 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. మళ్ళా నమ్మినాం, ఎందుకంటే ఇస్తున్నదని ఒక భ్రమపడ్డాం. ఇంకేమన్నాడు? అందరికీ ఎలాంటి షరతులు లేకుండా ఇస్తా, నా టేకేదార్లో బీకేదార్లో ఉంటాడట, వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు. చెప్తే మనం నమ్మినాము. మళ్ళా 2వసారి కేసీఆర్ కు ముఖ్యమంత్రి చేసినాం. 2వసారి ముఖ్యమంత్రి చేస్తే మరి 2018 పోయింది, మళ్ళా 2023 వచ్చింది. మళ్ళా 2023లో ఏం చేసిండు? 2023 ఎన్నికల ఒక 6 నెలలు ఎన్నికలు వస్తాయంటే అనంగా ఏం చేసిండు? ఈ ఓట్లన్నీ పడాలంటే ఈ అందరికి ఇవ్వకుండా టేకేదార్లకు ఇస్తే ఖచ్చితంగా నేను గెలుస్తానే ఉద్దేశంతో టేకేదార్లని పిలిచి టేకేదార్లకు జీవనం స్టార్ట్ చేసిండు. మరి బీడీ కార్మికులు ఏం పాపం చేసిండ్రు? అంటే బీడీ కార్మికులు ఇవాళ నీకు ఓటు వేయలేరా? మరి మన ఓటుతోనే గెలుస్తున్నారు కాబట్టి మరి బీడీ కార్మికులకు ఇవ్వకుండా టేకేదార్లకు ఇచ్చిండు. తర్వాత 2023 ఎన్నికలలో ఏం చెప్పిండు? ఇప్పుడు మళ్ళా నేను ముఖ్యమంత్రి అయితే నేను 5,016 రూపాయలు చేస్తా. ఈ రోజు కామారెడ్డి జిల్లా ఏఐటియుసి కార్యాలయంలో సివిల్ సప్లై అమాలి సంఘం, ఎరైట్ అనుబంధ సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సివిల్ సప్లై హమాలి జిల్లా అధ్యక్షులు పి బాలరాజ్ హాజరు కావడం జరిగింది. ఆయన మాట్లాడుతూ గతంలో సివిల్ సప్లై కార్మికులు ఆందోళన వల్ల 26 నుండి 29 రూపాయలకు ఎగుమతి రేట్లు పెంచడం జరిగిందని, వీటిని జనవరి అమలు చేస్తామని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏరియర్స్ కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అట్లాగే జిల్లాలో నిరుపేదలకు రేషన్ బియ్యం అందిస్తున్న కార్మికులకు కనీస వసతులు కల్పించాలని, మహిళలకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, సొంత జిల్లాలో 7 గోదాములకు ఇప్పటివరకు సొంత గోధుమ లేక కోట్లాది రూపాయలు ప్రజాధనం వృధా అవుతుందని, ఇప్పటికైనా సొంత గోదాములు నిర్మించాలని, సొంత గోదాములు ఉంటే కార్మికులకు పని ఉంటుందని వారన్నారు. ప్రభుత్వం వెంటనే సివిల్ సప్లై అవ్వాలి అని, అవుట్సోర్సింగ్ కార్మికుల గుర్తించాలని, సొంత గోదాం లేక అనేక ఇబ్బందులు పాల్పడుతున్నామని, ఇప్పటికైనా అధికారులు సొంత గోదాం నిర్మించాలని ఏఐటియుసి సివిల్ సప్లై అమాలిస్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్న ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి బాలరాజ్, బాజీ సివిల్ సప్లై జిల్లా కోశాధికారి బాలరాజ్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎల్ దశరథ్, మైపాల్ సాయిలు, నాందేవ్, రాములు, శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 76,750 వెండి 935 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.